ఒకసారి కొట్టినాడు ఇలా కొడుతుంటే గూబగాడు ఇలా తప్పుకుంటే ఇక్కడ వేసినాడు వరగాడు. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి మన వాళ్ళు కర్రలు మోస్తున్నారు అనుకుంటున్నారేమో. సంక్రాంతి భోగి కర్రలు అయితే కాదండి, మేమైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. కుర్రోళ్ళంతా నైట్ క్యాంపింగ్ చేయబోతున్నాం. ఫస్ట్ టైం ఒక కాఫీ తోటలో ఉండబోతున్నాం. రాత్రి అంతా కేక్ కటింగ్స్ చేసి ఇంకంతా అక్కడే నైట్కి వంటలు కూడా అక్కడే చేసుకొని ఇంక అక్కడే ఉండిపోతాం. అందుకే కర్రల మోపులు అన్నీ అయితే యూత్ అంతా వచ్చి కర్రల మోపులు కానీ నైట్ అలాగే ఫైర్ క్యాంప్ పెట్టుకోవడానికి దుక్కలు కానీ అన్నీ తీసుకెళ్ళిపోతున్నాం. కుర్రోళ్ళంతా వచ్చి కొండ నుంచి అయితే మేము అనుకున్న ప్లేస్ దగ్గరికి అయితే కట్టలను అయితే తీసుకెళ్తున్నాం అనమాట. ఈరోజు నైట్ అంతా అయితే కేక్ కటింగ్ చేసే సమయం వరకు కుర్రోళ్ళంతా అక్కడ ఉండి కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత కూడా అదే తోటలో ఉండిపోవాలని కుర్రోళ్ళంతా డిసైడ్ అయిపోయామన్నమాట. అందుకే నైట్కు చలి ఎక్కువగా ఉంది కదా, చలికాలం మందు కానీ దుక్కలన్నీ తీసుకెళ్ళిపోతున్నాం. నైట్ అయితే ఫుల్ ఫైర్ క్యాంప్ పెట్టుకొని పెద్ద భోగిమంట పెట్టుకొని కొండలోనే ఉండబోతున్నాము ఒక నైట్ అంతా. అలాగే ఇప్పుడు అల్లుడు వచ్చేసి నైట్కి ఇంకా కర్రలు సరిపోవని ఎండిపోయిన చెట్లు ఏవైతే ఉన్నాయో చెట్లు అంతా చూసి ఇలా కొమ్మలు అయితే నరుకుతున్నాం అనమాట. కొమ్మలంతా మేమే కట్టలు నరుక్కొని దుక్కలంతా నడుపుకుంటున్నాం. అలాగే ఈరోజు మేము నైట్ క్యాంపింగ్ చేయబోయే ప్లేస్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను మొత్తం చూపెడతాను. ఇదిగో ఈ అందమైన ఈ కాఫీ తోటల మధ్యలోనే ఈరోజు నైట్ క్యాంపింగ్ చేయబోతున్నాం. ఇదిగో ఇప్పుడైతే ఈ మధ్యలోనైతే భోగిమంట పెట్టుకొని ఇక్కడే నైట్ ఉండబోతున్నాం. ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మేము ఎలా చేసుకోబోతున్నామో వీడియోలోనైతే మీకు పూర్తిగా చూపెడతాను నేను. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది కాబట్టి చివరి దాకా చూడండి. ఇదిగో మామూలు అయితే ఎంతెంత దుక్కలు నడుపుతున్నారు చూడండి. ఈ దుక్కలంతా నైట్ మంట పెట్టుకోవడానికే. ఇంకా ఈ 2024కి బై బై చెప్పి వస్తున్న 2025 వెల్కమ్ చెప్పడానికి. అలాగే నైట్ ఇక్కడ పడుకోవడానికి కూడా మా వాళ్ళు అయితే గడ్డి తీసుకొస్తున్నారు. ఈ గడ్డి అయితే మేము పెట్టుకున్న భోగిమంట చుట్రౌండ్ ఈ గడ్డిని అయితే ఈ విధంగా పెంచుకొని నైట్ అక్కడే పడుకోబోతున్నాం. మేమైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఏ విధంగా చేసుకోబోతున్నామో నేనైతే వీడియోనైతే పూర్తిగా చూపించే ప్రయత్నం చేయబోతున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వీడియోని చివరి దాకా చూడండి. అలాగే మొదటిసారి మన ఛానల్ని చూసినట్టయితే అలాగే మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న మిగతా వీడియోలను కూడా చూసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. అలాగే మీ గ్రామంలో కూడా మీరు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. మేమైతే యూత్ కుర్రోళ్ళంతా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. అలాగే ఈరోజు నైటు స్పెషల్ ఏంటంటే దమ్ బిర్యానీ, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ ఇవన్నీ చేసుకొని కుర్రోళ్ళు అయితే ఫుల్గా నైట్ అంతా ఈ కాఫీ తోటల మధ్యలోనే ఫుల్గా నైట్ అంతా ఎంజాయ్ చేయాలని చిన్న డెక్ ఒకటి అరేంజ్ చేసుకున్నాం. డ్యాన్స్ పాటలతోటి న్యూ ఇయర్కి అయితే వెల్కమ్ చెప్పడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా ఈరోజు ఇక్కడ మంచు ఎలా ఉంటుందో కూడా చూపెట్టబోతున్నాం. ఇక్కడ మేము టెంట్లు గట్ట ఏం వేసుకొని నైట్ క్యాంపింగ్ అయితే చేయట్లేదు. మేము కుర్రోళ్ళు అయితే వంటకి ఉల్లిపాయలు కోయడం రెడీ. ఉల్లిపాయలు పచ్చిమిర్చిలు అన్నీ సిద్ధం చేస్తున్నారు బిర్యానీకి. దమ్ బిర్యానీ రెడీగా చేయడానికి మా బాబు అయితే రెడీగా ఉన్నాడు. చూశారు కదా టైం అయితే ఎంత చీకటిగా ఉందో చూడండి. ఇదిగో ఇంత చీకట్లోనైతే ఈరోజు మేము నైట్ క్యాంపింగ్ చేయబోతున్నాం. కాఫీ తోటల చుట్టూ మా ఏజెన్సీ కోసం మీకు అందరికీ తెలిసిందే. ఈ నవంబర్ డిసెంబర్ టైంలోని మా ఏరియాలోనైతే ఉష్ణోగ్రత వచ్చేసి 0.6 పడిపోద్ది. అంత మంచు పడుతుంది, అంత చలిగా ఉంటుంది. ఇలాంటి చలిలోనైతే మేమైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం అనమాట. కుర్రాళ్ళంతా సంవత్సరానికి ఒకసారే కదా. ఇదిగో మా వాళ్ళంతా వస్తున్నారు చికెన్ అంతా పట్టుకొని.
దారిలో ఎక్కడో చికెన్ పడిపోయిందట. చికెన్ పడిపోయిందని మామూలు అయితే చాలా ఫీల్ అవుతున్నారు. వస్తున్నారు బాబాయ్ వాళ్ళంతా వాటర్ క్యాన్లు అన్నీ తీసుకొస్తున్నారు. కుర్రోళ్ళు ఇప్పుడిప్పుడే వస్తున్నారు అందరూ. నేనైతే ఈరోజు చెయ్యబోయే న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఎంజాయ్ అయితే నేనైతే ఫుల్గా వీడియో తీసి మీకు చూపించడానికి అయితే నేను రెడీగా ఉన్నాను. వైట్ కలర్ 2 ఉన్నాయని చెప్పు. వైట్ 2 ఉన్నాయిరా. ఒకటి బ్లూ కలర్ ఒకటి ఉన్నది. బ్లూ కలర్ అది కూడా అది వైటే. బ్లూ 2 బ్లూ ఒకటి వైట్ 2 ఉన్నాయిరా అక్కడ. ఇదే వాళ్ళు తెచ్చిన సామాన్లు ఇవి. ఇది కలిపేసి ఉంచుతాను రా. వరాడు అండ తెస్తే అక్కడ వేసిద్దాం. అది ఫ్రెండ్స్ దమ్ బిర్యానీకి ఇప్పుడే మావాడు చికెన్ ఫ్రై చేస్తున్నారు అనమాట. దమ్ బిర్యానీ రెడీ అవుతుంది. అడిగితే వేసేసామన్నాడు. 4 గంటలు 3 రా. ఫస్ట్ ఏంటో కొట్టుకోండి. గణేష్ గడే ఏ న్యూ ఇయర్ ప్లస్ వేడి వేడి దమ్ బిర్యానీ రెడీ. పట్టింది కదరా ధర్మబాబు. కనిపించట్లే. ఏం బ్యాటరీ తమ్ముడు గాలి తీసి పాత అలాగే మైండ్ అప్సెట్ ఈ మాసం పోయిందా. కలిపోదా తీసాల్సింది. ఓకే కలిపాడు. అన్నావు ఇంటి దగ్గర లైట్లు ఉన్నాయి తెచ్చేసి కూడా అన్నావు. తప్పుకోవాలి బాబా. ఎలాగుంది బిర్యానీ? ఎలాగుంది బాబు? తమ్ముడు బిర్యానీ ఎలా ఉంది చెప్పాలి. ఓకే ఓకే. ఇప్పుడు తిన్నాడు. ఒకసారి చుట్టూ కాదు ఒకసారి అలాగుండండి. అగ్గి కొరకంటారు అక్కడ. ఒకసారి తప్పుకోవాలి. ఓకే ఓకే బా. హ్యాపీ న్యూ ఇయర్ బా. నా ఫోన్ రాసేటాడు. మా బాబు అలే తింటాడు మనమే.
వద్దు తినిపించొద్దు వద్దొద్దు ఇటు ఎటో రాయు నీకు ఎక్కుతున్నాను రాయు తమ్ముడు ఇలా తిరుగు తమ్ముడు తమ్ముడు వెంకీ ఓకే వీలుగో మొగన మనమైతే కాలేజీలో ఫస్ట్ లేదు మొత్తం పీకి దిగేటాల అందరు కూడా జాలి దిగాను అలా గణేష్ బాబు మాకు శ్రమం డిస్టికే పెట్టుకుంటే అక్కడ పిక్చర్ చూసి నేను మొత్తం దిగేస్తాను అనుకున్నాను నాకు ముందు ఉన్నా అన్నా బాగా తినవాలి నీకే కేక్ తప్పొడి కాడు తెచ్చలేదా కేక్ కడుక్కుంటే నీళ్ళు నాకు ఇక్కడ కొట్టినాడు ఇలా కొడుతుంటే గూబగాడు ఇలా తప్పుకుంటే ఇక్కడ వేసినాడు ఈ వరగాడు బర్త్డే నాలా ఉన్నది బాగా లాపుకొని పెట్టి పోయే పోయి టోకంగి ఖరాబ్ పోయినా నీట్గా పెళ్లి కొడుతా ఇంకొంది వచ్చినట్టున్నది తెల్లాలంటే మళ్ళీ వీడియో కాల్ చేయకూడదు దొరికేస్తాం సొసైటీకి కూడా మార్చారు బాగా దూరం పడినట్టున్నది వాసన వచ్చేస్తున్నది ఫ్రెండ్స్ మేమైతే మా ఫ్రెండ్స్ అంతా కలిసి మా గ్రామానికి దగ్గరలో ఉన్న కొండలో అయితే న్యూ ఇయర్ నైట్ క్యాంపింగ్ చేసాం. అలాగే ఈ నైట్ క్యాంపింగ్లో మేము ఏ విధంగా ఎంజాయ్ చేసామనేది ఈ వీడియోలోనైతే నేను పూర్తిగా చూపించాను అనమాట. మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. అలాగే మా వీడియో కూడా మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మా న్యూ ఇయర్ మేము సెలబ్రేషన్ చేసుకున్న వీడియోపై మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి అయితే నాకు సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోలను కూడా చూసి మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియో మీకు నచ్చినట్టయితే ఇప్పుడే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.